వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేడు శాసన మండలిలో బొత్స సత్యనారాయణ అండుకో బడ్జెట్ మీద సమావేశం జరుగుతూ ఉంటే బడ్జెట్ మీద చర్చించకుండా తమకు ఎక్కడ ఎదురు ప్రశ్నలు వస్తాయో సమాధానం చెప్పుకోలేమని ఇండాపూర్ డైరీ వంకతో శాసన మండలిలో అసందర్భమైన ప్రలాపనలు చేసి గొడవ చేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. శాసన మండలి నుంచి బాయ్కాట్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఇండాపూర్ డైరీ ప్రస్తావన ఎందుకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఇవాళ శాసన మండలిలో ఇండాపూర్ డైరీ అంటూ బొత్స సత్యనారాయణ తదితర ఎమ్మెల్సీలు దాని మీద చర్చ పెట్టాలంటూ ఒక పక్కనేమో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మీద ప్రసంగం మాట్లాడుతున్నారు. చర్చకు తీసుకొద్దాం అనుకుంటే అసందర్భంగా అనవసరమైన ఇండాపూర్ డైరీ అంటూ వీళ్ళు లొల్లి చేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. దాని గురించే వాకౌట్ చేశారంటారా, లేదంటే అధికార పక్ష సభ్యులు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పలేక పారిపోయారంటారా? ఇందాపూర్ డైరీ విషయంలో వాళ్ళు పప్పులో కాలేశారనే సంగతి అందరికీ తెలిసిపోయింది. సాక్షి పేపర్ మీద హెరిటేజ్ వాళ్ళు డిఫమేషన్ కేసు కూడా అయిపోతున్నారు. వాళ్ళకి నోటీస్ కూడా ఇచ్చారు. దారుణాతి దారుణంగా ఈ విషయం గురించి కొంచెం 2 నిమిషాలు మాట్లాడు. ఏమైంది, నెయ్యి గాని నెయ్యి సింథటిక్ గీతో లడ్డు తయారు చేశారనే సత్యాన్ని సిట్ వెల్లడించింది. 2019 to 2024 మధ్యలో బోలేబాబా సప్లై చేసిన గీ అని చెప్పి సప్లై చేసిన దాంట్లో గీ లేదని, లడ్డూని గీతో తయారు చేయాల, అది సింథటిక్ గీతో తయారు చేశారు. దాంట్లో పామాయిల్ తో పాటు కెమికల్స్ అన్ని రకరకాలు ఉన్నాయని సిట్ సమర్పించింది. అది పబ్లిక్ అంతా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఈ నెయ్యి సప్లై చేయకుండా సింథటిక్ గీ సప్లై చేసి పవిత్రమైన లడ్డుని అపవిత్రం చేశారు, దేవాది దేవుడికి అన్యాయం చేశారు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో తెలియక సిట్ రిపోర్ట్ రాకముందే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యానిమల్ ఫ్యాట్ ఉంది లడ్డు నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. వాళ్ళు ప్రాయచిత్తం చేసుకోవాలి, వాళ్ళు క్షమాపణ చెప్పాలని ఎదురుదాడి బిగించేశారనమాట. వాళ్ళు అసలు సిట్ రిపోర్ట్ శాంతం చదివారో లేదో అర్థం కాదు. సిట్ లో క్లియర్ గా ఒక చెంచా పాలు కూడా లేకుండా ఈ సింథటిక్ గీ అనబడే గీ తయారు చేశారు. ఇది ఒక కొత్త ఫార్ములా. ఇక అందరూ అలా తయారు చేయడం బియ్యం చేస్తారేమో మనకు అర్థం కాదు. సిట్ వాళ్ళు యాక్చువల్ గా ఈ లడ్డు కల్తీ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గారు సిట్ వేశారు. సిట్ వేస్తే సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారు, మీ సిట్ ఆంధ్రప్రదేశ్ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, మీరు చెప్పినట్టు ఉంటది అని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఆయన చెప్పినట్టుగానే సిబిఐ వాళ్ళని ఇద్దరు వేశారు. కాబట్టి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ సిట్ మీద లేదని తెలిపోయింది. సిట్ సుప్రీంకోర్టు వేసిన సిట్ కాబట్టి వాళ్ళ రిపోర్ట్ ని కాంట్రవర్సీలో పెట్టడానికి వీల్లేదు. వాళ్ళు కోరుకున్నదే, సుబ్బారెడ్డి గారు కోరుకున్నదే. స్వయంగా సుబ్బారెడ్డి గారు కూడా సిఎఫ్టిఆర్ఐ వాళ్ళు ఇచ్చిన కల్తీ రిపోర్ట్ నేను చూడలేదు, మా ఆఫీసర్స్ దాన్ని తొక్కిపెట్టారు అని చెప్పి సరైన సమాధానం కూడా చెప్పాల. తర్వాత ఏదో ప్రెస్ మీట్ లో నెయ్యి కల్తీ అయిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు అనమాట ఆయన. ఇన్ని రకాలుగా జరిగిన తర్వాత పబ్లిక్ లో ఏమైపోయింది, మీ మాజీ టీటీడీ చైర్మన్ గారే కల్తీ అని ఒప్పుకున్నారు అని చెప్పి ఆయన ఒప్పుకోకపోయినా వేసిన సిట్ చెప్పేసింది. అది సిట్ చెప్పింది. ఢిల్లీ ప్రెస్ మీట్ లో స్పష్టంగా ఆయన కూడా ఒప్పుకున్నాడు. స్వామి కూడా క్లియర్ గా చెప్పాడు, వాట్ ఈస్ దిస్ మిస్టర్ జగన్, ఆర్ యూ హిందూ, ఐ థింక్ దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్ అని ఆయన చాలా గట్టిగా అర్నబ్ గోస్వామి నేషనల్ ఎకనామిక్ టైమ్స్ లో వచ్చింది. అన్ని అయిపోయింది. అవన్నీ అక్కర్లేదండి, సిట్ రిపోర్ట్ సరిగ్గా చదువుకుంటే చాలు. ఇవన్నీ ఏంటంటే ప్రజలకు అర్థమైన విషయాలు ప్రెస్ లో వచ్చింది కాబట్టి స్ట్రెంత్ గా ఉంటాయి. దాన్ని తీసేసి యానిమల్ ఫ్యాట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ, వెదర్ ఇట్ ఈస్ ఎ గీ ఆర్ నాట్. సరే, యానిమల్ ఫ్యాట్ మీరు సరిగ్గా టెస్ట్ చేయించారా, ఎన్డీఆర్ఐ సరిగ్గా టెస్ట్ చేయాలి, నాకు చేత కాదన్నాడు. ఎన్డీడీపీ ఏం చెప్పింది, ఛాన్సెస్ ఆర్ దేర్, యానిమల్ ఫ్యాట్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని ఇచ్చారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని చంద్రబాబు గారు ఫస్ట్ లో ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. అందువల్ల ఏమైందంటే పబ్లిక్ అందరికీ వీళ్ళు దొంగలు, దేవుడి మీద భక్తి లేదు, భక్తి భావం లేదు, హిందువుల మనోభావాలు దెబ్బతింటం కోసమే వీళ్ళు ఇట్లా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తిరుపతి భార్యతో వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఈ సంతకం పెట్టి వెళ్ళాలి, వాళ్ళ గవర్నమెంట్లో కాబట్టి సంతకం అక్కర్లేదని అప్పుడు ఒక్కడే వెళ్ళేవాడు. ఇన్ని రకాలుగా హిందూ మతం మీద వాళ్ళకి సరైన భక్తి లేదు, భయం లేదు. అందుకని 250 కోట్ల కోసం హిందూ మతం భక్తుల్ని మనోభావాన్ని దెబ్బతీయడానికి చేసిన పని అనమాట ఇది. 250 కోట్లు అనేది బై ప్రోడక్ట్, ఆ డబ్బులు కూడా వస్తాయి, 2 సరి చేసుకున్నారు. దానికి ఏమీ తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ డైరీ ఉంది, హెరిటేజ్ డైరీలో ఏమన్నా తప్పులు జరిగినాయా అని తీద్దామని తీశారు వాళ్ళు. తీస్తే వెబ్సైట్ లో ఏముంది, ఇందాపూర్ డైరీతో వీళ్ళకి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఇందాపూర్ డైరీ వాళ్ళకి టీటీడీ లడ్డు
లో తయారు చేసే నెయ్యి టెండర్ వాళ్ళకి వచ్చింది, అది 650 రూపాయలకు వచ్చింది. అప్పుడు ఏమంటారు, ఇందాపూర్ డైరీ డైరెక్ట్గా హెరిటేజ్ కనుక టీటీడీకి సప్లై చేస్తే చంద్రబాబు నాయుడు గారు కావాలని ఇచ్చేస్తున్నారు, సొంత ప్రభుత్వం ఉంది కాబట్టి అని వేరే కంపెనీ ద్వారా హెరిటేజ్ కి టీటీడీ సప్లై చేస్తుంది అని చెప్పడం కోసం ఎలిగేషన్ సాక్షిలో కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి బిగిన్ అయింది ప్రెస్ మీట్. అది సాక్షిలో మెయిన్ హెడ్డింగ్స్ వేసి గందరగోళం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. ఈ విషయంలో పూర్తిగా తెలుసుకోకుండా, ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా, ఇందాపూర్ డైరీ అంటే ఏంటి, హెరిటేజ్ అంటే ఏంటి, ఆ విషయాలు రెండు తెలుసుకోకుండా ఇవాళ కౌన్సిల్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా బడ్జెట్ గురించి పూర్తిగా డిస్కస్ చేయకుండా బడ్జెట్ కి మంచి హర్షాతిరేకాలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం బ్రహ్మాండంగా బడ్జెట్ ఉందని అందరూ పొగుడుతున్నారు దాన్ని. బడ్జెట్ చాలా అద్భుతంగా ఉంది. అలాంటి బడ్జెట్ మీద డిస్కస్ చేస్తే గవర్నమెంట్ కి ఎక్కడ మంచి పేరు వస్తుందని ఇందాపూర్ గురించి మధ్యలో బడ్జెట్ సమావేశంలో, బడ్జెట్ అయిన తర్వాత మాట్లాడతారు. ఇందాపూర్ గురించి నీకు సపరేట్ గా అసెంబ్లీ పెట్టమన్నా పెడతారు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే అక్కడ ఎవరు తప్పు చేయలే. అక్కడ ఏంటి ఇక్కడ విషయం, హెరిటేజ్ అనేది చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ డైరీ, అందుకని దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని ఇరికిచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఇందాపూర్ డైరీ ద్వారా ఈ టీటీడీకి సప్లై చేస్తానికి ఈ స్కామ్ అంతా తీసుకొచ్చారు వాళ్ళ డైరీ సప్లై కోసము అని తీసుకొచ్చారు. అది కాక 2014-19 మధ్యలో కూడా ఇందాపూర్ డైరీ గీ సప్లై చేసింది. అది 270-300 ఆ ప్రాంతాల్లో డైరీ సప్లై చేసింది. ఇప్పుడు 650 అయింది. వాళ్ళు అనేది ఏంటి, 270 రూపాయలకి అక్కడ గీ సప్లై చేశారు, మీరేమో 300 రూపాయల్లో గీ సప్లై చేస్తే కల్తీ గీ కాక మంచి గీ వస్తుందానికి మీరు కామెంట్ చేశారు అని దాని మీద కూడా ఒక వాదన వచ్చింది. అదేంటంటే అది ఎప్పుడో 2014-15లో జరిగిన గీ రేట్ అనమాట. అప్పుడు పాల రేట్ ఎంత ఉంది, 20 రూపాయలు ఉంది. ఆల్ ఇండియాలో ఉన్న గీ రేట్స్ మొత్తం తీస్తే అరౌండ్ 300 ఉన్నాయి. అదే దానికోసం ఏం తక్కువకి ఇవ్వాలా, ఏం కల్తీ చేయలే. వాళ్ళు టెండర్లో తక్కువ వేశారు కాబట్టి వాళ్ళు క్వాలిఫై అవ్వాలి నెక్స్ట్ ఇయర్. అట్లాగే ఇప్పుడు 2014-2024 12 సంవత్సరాల తర్వాత 650 చేశారు. ఇప్పుడు పాల రేట్ ఎంత ఉంది, అప్పుడు పాల రేటు 40 నుంచి 50 రూపాయల మధ్యలో ఉంది, అప్పుడు 20-25 మధ్యలో ఉంది. డబల్ కంటే ఎక్కువ ఉందన్నమాట. ఇన్ని రకాలుగా ఇందాపూర్ డైరీ అనేది వెరీ బిగ్ డైరీ, 50 lakhs లీటర్స్ పర్ డే కలెక్షన్ ఉంది, ఇంటర్నేషనల్ బిజినెస్ ఉంది. వాళ్ళకి హెరిటేజ్ సబ్సిడరీగా ఉంటుంది కానీ హెరిటేజ్కి అది సబ్సిడరీగా ఉండదు. అది హెరిటేజ్ కూడా కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్లో ఎందుకు పెట్టుకున్నారంటే హెరిటేజ్ ఈజ్ ఏ లిస్టెడ్ కంపెనీ. లిస్టెడ్ కంపెనీకి వాళ్ళు ఏ ప్రోడక్ట్ ఎక్కడెక్కడ తెచ్చుకుంటున్నారు అనేది డీటెయిల్డ్గా ఇవ్వాలి, ఎందుకంటే అది పబ్లిక్తో సంబంధించింది, షేర్ మార్కెట్కి సంబంధించింది. ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంటుంది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి. దానికోసమని వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్రోడక్ట్ తెచ్చుకుంటున్నారు అనేది క్లియర్గా ఉందన్నమాట. దానికి వీళ్ళు హెరిటేజ్ ద్వారా హెరిటేజ్ గీ తీసుకెళ్లి ఇందాపూర్ పేరు పెట్టి టీటీడీకి సప్లై చేస్తున్నారు అని ఉందన్నమాట. ఎప్పుడు హెరిటేజ్ ఎవ్వరికి ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కానీ ఏ టెంపుల్స్కి కానీ బల్క్గా గీ ఎప్పుడు అమ్మల. అసలు వాళ్ళ బిజినెస్సే కన్స్యూమర్ బేస్డ్ బిజినెస్ హెరిటేజ్ది. వాళ్ళు ఇందాపూర్లో కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దేనికంటే చీజు, పన్నీరు, కిమ్ముడు మిల్క్ పౌడరు, మిల్క్, ఈ ప్రోడక్ట్స్ వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఎప్పుడైనా సరే హెరిటేజ్ వాళ్ళ యొక్క కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వాళ్ళు డిఫరెంట్ యూనిట్స్ నుంచి తెచ్చుకున్నారు కానీ వాళ్ళకి వీళ్ళు సప్లై చేయడం ఎప్పుడు ఎక్కడా లేదనమాట. దాన్ని వీళ్ళది ఇందాపూర్ కనుక ఇప్పుడు వాళ్ళు టెండర్ దక్కించుకున్నారు కాబట్టి దీనికి లింక్ పెట్టి అక్కడ సింథటిక్ ఇష్యూ పక్కకి దారి పట్టించడం కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ దీంట్లో ఉన్నారు అని చెప్పడం కోసం ఇన్ని రకాలుగా తీసుకొచ్చారు ఇందాపూర్ని. ఇందాపూర్కి కాదు మరి బోలే బాబా కూడా ఉంది, మరి అది ఎందుకు మాట్లాడట్లా? బోలే బాబాలు 2 ఉన్నాయి అన్నమాట. బోలే బాబా మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ, అది ఉత్తరప్రదేశ్లో ఉంది, ధోల్పూర్లో, అది రాజస్థాన్లో ఉంటుంది యూనిట్. హెడ్ ఆఫీస్ ఢిల్లీ, కార్పొరేట్ ఆఫీసు ఆగ్రా. వాళ్ళు అగర్వాల్స్, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. దే నెవర్ సపరేట్ గీ టు టీటీడీ. బోలే బాబా అనే పేరు మొదట ఉంది. ఏదైతే స్కాండల్లో ఉందో బోలే బాబా, దాని పేరు బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. ఈ రెండింటికి ఏంటంటే బోలే బాబా అనే పేరు ఫస్ట్ ఉండేటప్పటికి వాళ్ళు కావాలని హెరిటేజ్ ఇరికించడం కోసం చూసారా, బోలే బాబా హెరిటేజ్ ఒకటేను, ఈ సప్లై చేసింది 2019 నుంచి 24 మధ్య కూడా హెరిటేజేను అనేది తీసుకొచ్చేసారు అనమాట. దానికి కూడా రిజైండర్ ఇచ్చారు. ఈ 2 కంపెనీలకి తేడా ఏంటి? ఇప్పుడు లేటెస్ట్ గా బోలే బాబా స్కాండల్లో ఉన్న బోలే బాబా వాళ్ళది కొత్త కంపెనీ, అది పబ్లిక్ లిమిటెడ్. అది గీ సప్లై టు టీటీడీ. అవతల కంపెనీ దే నెవర్ సప్లైడ్ గీ టు టీటీడీ.
వాళ్ళు బ్రిటానియా దగ్గర నుంచి, నెజిల్ దగ్గర నుంచి, సంగన్ డైరీ దగ్గర నుంచి, హెరిటేజ్ దగ్గర నుంచి దగ్గర 100 కంపెనీలకి వాళ్ళ ప్రోడక్ట్ సప్లై చేస్తున్నారు బోలే వాళ్ళు. బోలే బాబా మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు, ఏది ఉత్తరప్రదేశ్లో ఉన్నాళ్ళు, చాలా రిప్యూటెడ్ కంపెనీ అది. ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్ని సప్లై చేస్తున్నారు అన్నిటికీ. హెరిటేజ్కి వాళ్ళు సప్లై చేసేది స్కిమ్డ్ మిల్క్ పౌడర్. అక్కడ కూడా కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. అది అక్కడి నుంచి తెచ్చుకున్న ప్రోడక్ట్ ఏమో మిల్క్ పౌడర్. ఏది బోలే బాబాతో, వీళ్ళకి బోలే బాబాతో సంబంధం ఉంది అంటే వీళ్ళు కల్తీకి ఒప్పుకున్నట్టేగా. హెరిటేజ్ బోలే బాబా ఒకటేను అన్నారంటే బోలే బాబా కల్తీ చేసింది, సింథటిక్ గీ ఇచ్చిందని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. అంటే అర్థం ఏంటి, బోలే బాబా కల్తీ చేసినట్టు అర్థమేగా, నువ్వు హెరిటేజ్ కల్తీ చేసినట్టు చెబుతున్నావు అంటే బోలే బాబా కల్తీ చేసినట్టేగా నువ్వు. అంటే సిట్ రిపోర్ట్ ప్రకారం నువ్వు అది నీ క్లీన్ చిట్ ఇచ్చిందని చెబుతున్నావు. ఎలా చెబుతావు? కాంట్రవర్సీ ఇది. నీ డైరీ బోలే బాబా క్లీన్ చిట్ ఇవ్వలా సిట్. ఇక్కడ నువ్వేం చెబుతున్నా అది అది కల్తీ కంపెనీ, చంద్రబాబు నాయుడికి దాంతో సంబంధం ఉంది అంటున్నావు. నువ్వేం చెబుతున్నా నేను క్లీన్ చిట్ వేసారు నాకేమి ఇవ్వలేదన్నా. సప్లై చేసిందేమో బోలే బాబానే కదా మరి. ఒక సైడ్ ఏమో నువ్వు క్లీన్ చిట్ ఇచ్చారంట, ఒక సైడ్ ఏమో నువ్వు హెరిటేజ్ వాళ్ళకి బోలే బాబాతో సంబంధం ఉంది, ఈ కల్తీ అంతా చంద్రబాబు నాయుడు పాపమే అని నువ్వు అంటావు. అంటే గందరగోళం చేసి ఏదో రకంగా హెరిటేజ్ మీద తోసేయాలి వ్యవహారం అంతా. వీళ్ళు బయటపడాలా, వీళ్ళు బురద గంటలో డొల్లే పందులాగా డొల్లుకుంటా ఎజటాల మీద బురద జల్లే ప్రయత్నం. అదే ఇక్కడ జరిగింది. వాళ్ళకి అసెంబ్లీలో కాదు, ఒక్క సంవత్సరం పాటు అసెంబ్లీలో ఎన్ని పాయింట్లు చెప్పాలన్నా డిస్కస్ చేసే కెపాసిటీ మన వాళ్ళందరికీ ఉంది. కేవలం హెరిటేజ్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ యూనిట్ అవటం వల్ల దాని రిప్యుటేషన్ దెబ్బకొడటానికి ఇవన్నీ చేస్తున్నారు. దాని రిప్యుటేషన్ కొడుతున్నారు కాబట్టి వాళ్ళు రిజైండర్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు డిఫర్మేషన్ కేసు కూడా అయిపోతున్నారు. హెరిటేజ్కి దీనికి ఏమి సంబంధం లేదు. ఇప్పుడు సంబంధం ఉన్న లింక్స్ అన్ని నేను చెప్పాము. అసలు బోలే బాబాలు 2 అని కూడా చెప్పాము మీకు. 2 కంపెనీలు డిఫరెంట్. అసలు వీళ్ళకి మేనేజ్మెంట్ సంబంధం లేదు. వీళ్ళు ఎథిక్స్ వాల్యూస్ ఉన్నాళ్ళు. వాళ్ళు చక్కగా ఒక లెటర్ కూడా పంపించారు వాళ్ళు బోలే బాబా వాళ్ళు. ఏది జెన్యూన్ వాళ్ళు, ఎవరైతే గీ సప్లై చేయలేదో, ఎవరైతే టీటీడీకి సింథటిక్ గీ చేశారో వాళ్ళకి హెరిటేజ్కి సంబంధమే లేదు. ఎవరైతే గీ సప్లై చేయలేదో వాళ్ళకి ఉంది. అట్లాగే ఇందాపూర్తో సంబంధం ఉంది హెరిటేజ్కి. ఆ సంబంధం ఎలాంటిది? కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రొడక్ట్స్ తెచ్చుకుంటున్నారు. కొన్ని ప్రోడక్ట్స్ 4 గీ లేదు దాంట్లో. మళ్ళీ గీ దే నెవర్ సపరేట్ గీ. ఈ హెరిటేజ్ దే నెవర్ సపరేట్ గీ టు ఎనీ డైరీ. ఏ బల్క్ ఎవరికి సప్లై చేయాలి. దట్ ఇస్ కన్స్యూమర్ బేస్డ్ కంపెనీ. అది అంత క్వాలిటీ ISO 2001 ఉంది దానికి. చాలా ప్రెస్టీజియస్. ఇంకా హెరిటేజ్ మీద కేరళలో రానివ్వట్లేదు. కేరళ బ్రహ్మాండంగా సేల్స్ ఉన్నాయి హెరిటేజ్కి, అద్భుతమైన సేల్స్ ఉన్నాయి. ఎప్పుడో 2004లో ఏదో ఒక స్టూడెంట్ రాసిన ఆర్టికల్ని బట్టి కొన్ని రోజులు ఆపారు. అది అద్భుతమైన క్వాలిటీ ప్రోడక్ట్ అది హెరిటేజ్ది. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. అట్లాంటి హెరిటేజ్ని చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో వాళ్ళు దొంగలు దొరికిపోయాం మేము, ఎట్లా కూడా చంద్రబాబు నాయుడు గారికి మసిపోతే మారేడుకాయ చేద్దామని ఈ డైరీ ఇన్ని రకాలుగా తిరుగుతున్నారు అనమాట. వీళ్ళకి ప్రాయచిత్తం చేసుకోబోతున్నారు. శ్రీనివాసానంద సరస్వతి వాళ్ళు ప్రాయచిత్త కార్యక్రమం పెడుతున్నారు విజయవాడలో. దానికి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ భార్యని కూడా ఇన్వైట్ చేస్తున్నారు. వస్తారంటారా? అది తెలియదండి. ఆయన మూడు ఎలా ఏ రోజు ఉంటుంది. తిరుపతికే వెళ్లకుండా ఇంట్లో సెట్ వేసుకున్నాడు ఆయన. ఇది కూడా రేపు సెట్ వేసుకుని నేను ప్రాయచిత్తం అని అంటాడో తెలియదు. ప్రాయచిత్తం అంటే తప్పు చేశానని అంటారేమో. ప్రాయచిత్తం దానికి నేను ఎందుకు వెళ్ళటం అనేది కూడా ఆయనకి ఫీలింగ్. ప్రాయచిత్తం చేసుకుని తిరుపతి దేవస్థానానికి, తిరుపతి వెంకటేశ్వర స్వామికి ముడుపులు చెల్లించుకుంటే చేసిన పాపం కొంతన్నా క్షమిస్తాడు దేవుడు. అసలు పొరపాటు ఎందుకు చేస్తాడు? తప్పు చేశాను ఎందుకు ఒప్పుకుంటాడు? ప్రాయశ్చిత్తం ఎందుకు కోరతాడు? తప్పు చేసిన ఆయన ఒప్పుకోకర్లా, సిట్ చెప్పేసింది కదా, ఎంక్వైరీ కమిటీ చెప్పేసింది కదా. దాంట్లో 36 మంది దోషులు పెట్టింది. దాంట్లో కూడా ఏదో అదృశ్యక్తి ఉంది. దాంట్లో ధర్మారెడ్డిని పెట్టలేదు, సుబ్బారెడ్డిని పెట్టలేదు, కరుణాకర్ రెడ్డిని పెట్టలేదు, చెవిరెడ్డిని పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డిని కూడా పెట్టలా. మరి ఇంతమంది పేర్లు ఎందుకు లేవో కూడా మనకి ఆశ్చర్యంగా. అర్థం కాని ప్రశ్న. ఇంకా లోతైన ఇన్వెస్టిగేషన్ జరగాలేమో దాంట్లో. అందుకనే సింగిల్ మ్యాన్ కమిటీ వేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి అది ఎంతవరకు వచ్చిందో మరి ఇంతవరకు నాకు తెలియలే. మరి ఎవరన్నా వేశారా? కమిషన్ ప్రకటించారు, వేస్తారు త్వరలో. వేస్తారు. బురదగుంటలో పందులు డొల్లినట్టు జగన్ రెడ్డి దొంగల ముఠ కూడా బురదగుంటలో డొల్లుతూ ఎదుటి వారి మీద బురద జల్లే ప్రయత్నాన్ని ఖండిస్తూ కల్తీ నైవేశాన్ని స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసిన డాక్టర్ గట్టిపాటి శ్యాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే అండి.